హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కార్నర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలో ఈసెట్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే తెలంగాణ ఈసెట్ ఎగ్జామ్ రాస్తున్నారో అలాగే ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఈ ఈసెట్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అయిన వీడియో. ఈ వీడియోలో మనం ఆన్లైన్ బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అండ్ బెస్ట్ ఆన్లైన్ బిట్స్ ప్రాక్టీసింగ్స్ వెబ్సైట్స్ మనం తెలుసుకుందాం. అండ్ ఇలాంటి లెస్ డ్యూరేషన్ టైంలో అంటే మీకు ఇప్పుడు కోవిడ్-19 సిచ్యువేషన్స్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు. ఇలాంటి లెస్ డ్యూరేషన్ టైంలో 10 days 5 days 15 days టైంలో మీరు ప్రత్యేకంగా ఒక్కొక్క చాప్టర్ అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఇది ఫస్ట్ ఇయర్ నుండి థర్డ్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ నుండి 100 marks ఉన్నాయి కదా. ఈ 100 marks మీరు గెయిన్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు చదువుకోవడం, అందులోంచి ప్రతి ఒక్క చాప్టర్స్ మీరు చదువుకోవడం చాలా టైం టేకెన్ ప్రాసెస్. అండ్ ఇది చాలా టైం వేస్ట్ ప్రాసెస్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఇంత పీక్ టైంలో మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ చదవడం అంటే అది చాలా టైం టేకెన్ ప్రాసెస్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అలాగే ఫైనల్ ఇయర్లో మీరు చదువుకున్నారు. అండ్ అలాగే మీరు ఎన్నో మిడ్ ఎగ్జామ్స్ రాశారు, సప్లై ఎగ్జామ్స్ రాశారు, మెయిన్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాశారు. అండ్ మీరు ఆల్రెడీ చదువుకున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ నుండి మీరు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ అలాగే లాక్డౌన్ టైంలో కూడా మీరు చదువుకున్నారు. అండ్ ఇలాంటి టైంలో మీరు ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిట్స్ అని ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే రిలవెంటెడ్ క్వశ్చన్స్కి రిలవెంటెడ్ ఆన్సర్ అని చెప్పి మీరు మైండ్లో పెట్టుకుంటే అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ కొత్తగా ఇట్లా సబ్జెక్ట్స్ ఓపెన్ చేసి బుక్ వాచ్ చేయకండి. జస్ట్ మీరు ఆన్లైన్ బిట్స్ మీద ఒక 1.5 hours స్పెండ్ చేస్తే అది చాలా ఇనఫ్. ఎందుకంటే మీరు 1.5 hourలో 2 chapters లేకపోతే 3 chapters మీరు దీని మీద స్పెండ్ చేస్తే మీరు రిమైనింగ్ 1.5 hour తర్వాత రిమైనింగ్ ఒక 5 hours 6 hours 8 hours మీరు బుక్ వర్క్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ ఎవ్రీ ఒక్క మినిట్ మీకు యూస్ఫుల్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ కౌంటబుల్. అండ్ మీరు ఒక్క సెకండ్ కూడా మీరు ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు. మీ ఇన్ని రోజులు కష్టపడ్డది వేరు, ఈ 10 daysలో ఈ 5 days ఉన్న టైంలో మీరు కష్టపడ్డది వేరు. అండ్ ఇలాంటి టైంలో చాలా ఆలోచించి ఎఫెక్టివ్ మేనర్గా మీరు దీని మీద వర్క్ చేయాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టూ ఫేమస్ వెబ్సైట్స్ చెప్తా. ఒకవేళ మీకు తెలిసేది ఉంటే ఓకే, తెలియకపోతే మీరు తెలుసుకోండి. అండ్ ఇక్కడ ఇండియా బిట్స్ అని నేను టైప్ చేశాను గూగుల్లో. అండ్ ఇక్కడ ఇండియా బిట్స్ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కిందికి వెళ్తే మీకు ఇంజనీరింగ్ అని ఒక ఆప్షన్ అవుపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఇంజనీరింగ్ అని ఆప్షన్. మీరు మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఈసీఆ లేకపోతే ట్రిపుల్ఈఆ, సిఎస్ఈఆ, కెమికల్ మీరు ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఈసీ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్తే ఇక్కడ మెటీరియల్ అండ్ కాంపోనెంట్స్ అలాగే నెట్వర్క్ అనాలిసిస్ అట్లా అంటే రిలవెంటెడ్ టు ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు తెలుసు ఆల్రెడీ నేను ఒక వెయిటేజ్ మార్క్స్ తీశాను. అలాగే ఇలాంటి పీక్ టైంలో అంటే ఇలా 10 days 15 days ఉన్నప్పుడు మీరు దేని మీద ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఒకవేళ ఆ వీడియో చూడకపోతే వెంటనే చూడండి. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్కి మన 15 marks ఉన్నాయి. 100 marksలో మన 50 marks ఇందులోనే మనం గెయిన్ చేయొచ్చు. అప్పుడు మన ఇక్కడ సెక్షన్ వైజ్ ఉంది. అండ్ నేను ఒక్కొక్క సెక్షన్ మీరు కంప్లీట్ చేయండి. అండ్ మీరు డైలీ 1 hour లేకపోతే 1.5 hour చదువుకుంటే చాలు. మీరు 5 daysలో ఈ ఒక్కొక్క చాప్టర్స్ అయిపోతా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్స్ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మీరు 100కు ఇలా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా టైం సేఫ్ అయితే అలాగే మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అండ్ మనం ఇంకా చూడొచ్చు మీరు ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ద మోస్ట్ కామన్ యూజ్ సెమీకండక్టర్ మెటీరియల్ ఈజ్ అంటే ఏది మనం ఎక్కువ సెమీకండక్టర్ మెటీరియల్ మోస్ట్ కామన్ యూజ్డ్ ఏంటిది? నేను సిలికాన్ అనుకుంటున్నా. అండ్ మీరు ఇక సిలికాన్ పెట్టచ్చు ఆన్సర్. నేనైతే ఏ అనుకుంటున్నా. మనం ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏ ఆన్సర్ ఎందుకో కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఎందుకు యూజ్ చేసుకున్నామో కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు వర్క్ స్పేస్ అంటే ఏమో మీకు ఒక నోట్ ప్యాడ్ వస్తుంది, మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు ఏమైనా. లేకపోతే ఇక్కడ డిస్కస్ విత్ ఫార్మ్స్ అంటే ఏమో మీరు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు, అంటే మీరు వాళ్ళకు ఒక ఏమైనా రాయొచ్చు. అలా మీరు ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇక చూసారు కదా, సిలికాన్ ఈజ్ యూజ్డ్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ అబండెన్స్ అని ఉంది. అంటే అలా మనకు ఎంత యూస్ఫుల్ అవుతుంది చూసారు కదా. మీకు ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు, అలాగే అసలు ఎందుకు అలా అని చెప్పి వాళ్ళతో మీరు ఆన్లైన్లో డిస్కస్ చేశారు. అండ్ అలా మీరు వేరియస్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వేరే పేజ్కి వెళ్తున్నాను. అండ్ నేను ఫస్ట్ అంటే సెక్షన్ 1లోనే ఇన్ని బిట్స్ ఉన్నాయి. మీరు సెక్షన్ 1లో డైలీ ఒక 50 bits ప్రాక్టీస్ చేసినా కూడా, అంటే సెక్షన్ 1 సెక్షన్ 2లో మీరు 60 bits ప్రాక్టీస్ చేసినా కూడా చాలు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్ ఇంక్రీజింగ్ విత్ ఆఫ్ దిస్ డిప్లేషన్ లేయర్.
అంటే ఒకవేళ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే డిప్లేషన్ లేయర్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అనుకుంటాను. నేనైతే ఎస్ అని అనుకుంటున్నాను, జస్ట్ శాంపుల్గా అది చూద్దాం. అండ్ ఇక్కడ నో అని ఉంది, ఫాల్స్ అని ఉంది. ఎందుకో కూడా ఇక్కడ చూడండి, విత్ ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్ విత్ ఆఫ్ ది డిప్లేషన్ లేయర్ విల్ డిక్రీజ్డ్. అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే ఆ డిప్లేషన్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఛానల్ ఎన్ ఛానల్ పీ ఛానల్ డిప్లేషన్ లేయర్ అని డిక్రీజ్ అవుతుందంట. నేనేమో ఇంక్రీజ్ అన్నా, అంటే అక్కడ ఇంక్రీజ్ అని ఉంటే నేను ట్రూ అన్నా, అది ఫాల్స్ అన్నట్టు. అది ఎందుకో మీరు డిస్కస్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. ఎవరైతే మీరు ఇది చాలా యూస్ఫుల్ అనుకుంటున్నారో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, ఇక్కడ శాండ్ ఫౌండ్రీ అని టైప్ చేయండి. .com అని టైప్ చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. అండ్ ఇక్కడ ఫస్ట్ లింక్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కూడా మీకు ఒక స్ట్రీమ్ ఉంటుంది, అంటే మీరు ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్ క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇది కంప్లీట్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఇక్కడ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే అవ్వట్లేదు కదా, అండ్ ఇక్కడ బ్రాంచ్ వైజ్ మీకు కావాలి కదా. అండ్ బ్రాంచ్ వైజ్లో మీరు ఏ డిపార్ట్మెంట్, ఏ స్ట్రీమ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ స్ట్రీమ్ అని ఫర్ ఎగ్జాంపుల్ అనుకొని ఇక్కడ క్లిక్ చేద్దాం. మీరు ఏ స్ట్రీమో ఆ స్ట్రీమ్ క్లిక్ చేసుకొని మీరు మంచి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీ సిలబస్ కాపీ కూడా ఇచ్చారు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏమేమి ఉంటాయో. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఎలక్ట్రికల్లో మీకు డిజిటల్ కమ్యూనికేషన్ కావాలన్నా, లేకపోతే డిజిటల్ కమ్యూనికేషన్ టెస్ట్ కావాలన్నా, సిగ్నల్ ప్రాసెసింగ్ కావాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అంటే చాప్టర్స్ ఉన్నాయి, మీరు ఏ చాప్టర్స్ కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంది, మ్యాట్ ల్యాబ్ ఉంది, సి లాంగ్వేజ్ ఉంది, అట్లా ఏదో ఉంది. మీరు వెయిటేజ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ కమ్యూనికేషన్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మన డిజిటల్ కమ్యూనికేషన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఇక్కడ క్వశ్చన్స్ వస్తే మనం చూడొచ్చు డిజిటల్ కమ్యూనికేషన్స్లో. అండ్ ఇక్కడ ఒక్కొక్క రిలవెంటెడ్ అంటే సిగ్నల్ స్పెక్ట్రమ్కి సపరేట్ మనకు ఒక సెక్షన్ ఇచ్చిండు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి బేస్ బ్యాండ్ మాడ్యులేషన్కి ఒక సపరేట్ సెక్షన్ ఇచ్చిండు, డిమాడ్యులేషన్స్ అండ్ డిటెక్షన్కి సపరేట్ సెక్షన్ ఇచ్చిండు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు సిగ్నల్ స్పెక్ట్రమ్స్లో నేను ఏమనుకుంటున్నా నాయిస్ 2 అంటే నాయిస్ సెక్షన్ 2లో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా క్వశ్చన్స్ అనేది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం సిగ్నల్ అంటే నాయిస్ 2 సెలెక్ట్ చేసుకున్నాం టాపిక్ అనేది ఎందులో సిగ్నల్ స్పెక్ట్రమ్స్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వేరియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ నాయిస్ యాజ్ ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నాయిస్ యాజ్ అని ఉంది. అసలు నాయిస్ అంటే ఏంటిది అంటే అది ఇన్ఫినిటీ ఎనర్జీయా, ఇన్ఫినిటీ పవరా, ఎనర్జీ పవరా. అండ్ ఇక్కడ నన్ ఆఫ్ ది ఎబో అనుకుంటాను, నేనైతే నన్ ఆఫ్ ది ఎబో అని ఒకటి అనుకుంటున్నా, అది ఏంటో చూద్దాం. అండ్ అది ఏ అంటే నాయిస్ ఈజ్ ఇన్ఫినిటీ ఎనర్జీ అంట. ఎందుకంటే ఇన్ఫినిటీ ఎనర్జీ, నాయిస్ ఈజ్ ఇన్ఫినిటీ ఎనర్జీ. అండ్ ఇక్కడ మన డిస్కషన్ ఆప్షన్ లేదు, అండ్ అందులో మన డిస్కషన్ ఆప్షన్ ఉంది. అండ్ ఇలా మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది అండ్ మీరు చాలా నేర్చుకుంటారు. ఇలా మీరు టైం దీని మీద స్పెండ్ చేసి మీరు సబ్జెక్ట్ గెయిన్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు మీద టైప్ చేయొచ్చు ఎంసెట్ కాదు, ఈసెట్ మనది, ఈసెట్ మాక్ టెస్ట్. ఇక్కడ ఈసెట్ మాక్ టెస్ట్ అని ఉంది కదా, మీరు అదంతా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈసెట్ మాక్ టెస్ట్ మీద టైప్ చేసి మీరు ఈసెట్ మాక్ టెస్ట్ ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ మీరు డిపార్ట్మెంట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో మీకు మాక్ టెస్ట్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు వెయిటేజ్ మార్క్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మాక్ టెస్ట్ కండక్ట్ అవుతుంది. పార్టిసిపేట్ అయ్యిల్లు అనుకో, అక్కడ మీరు ఏమైతే ఆన్సర్ నేర్చుకున్నారో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేస్తే మేబీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ టు యూ, చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి మీరు మాక్ టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వేలో మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. డైలీ ఒక 1 hour మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎలక్ట్రానికల్ అండ్ కమ్యూనికేషనా, సిఎస్సియా, త్రిబ్లియా, సివిలా, కెమికల్ ఇంజనీర్, మీ ఇష్టం, అది మీ స్ట్రీమ్ బట్టి. అండ్ ప్రతి ఒక్క మినిట్ ప్రతి ఒక్క మూమెంట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీ సెకండ్ కౌంటబుల్ ఉంటుంది. టైం వేస్ట్ చేయకండి, చదువుకోండి. మీరు హార్డ్ వర్క్ ఇన్ని రోజులు మీరు చదువుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు చదువుకున్న ఒక ఎత్తు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ ఇన్స్ట్రక్షన్స్ నేను సపరేట్ వీడియో చేశాను, అది వీడియో మీరు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్లో ఉన్న యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్నర్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.